ఇప్పుడు ఒక ఓడిపోయే అభ్యర్థి ఉన్నాడు అనుకోండి. సార్. అతనికి మరి అతను కూడా యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పేస్తారండి. మీరు ఓడిపోతున్నారండి ఇలాగని అని చెప్పేస్తారండి? మనం పనిచేసిన క్లయింట్స్‌కి మనకు వర్క్ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో సార్, హ్మ్. అక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఎంత మెజారిటీ వస్తుంది, ఓడుతారా, గెలుస్తారా అనేది హ్మ్. క్లియర్ కట్‌గా మనమైతే చెప్తాం సార్. హ్మ్. చెప్తాం. చెప్పినప్పుడు ఓడిపోయే అభ్యర్థి ఇంక మీకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది సార్. గెలుస్తున్నా గూడా ఒక్కొక్కసారి ఎగ్గొడుతూ ఉంటారు సార్. ఆ అనుభవం గూడా మాకుంది. హ్మ్. అయితే రాజుగారు కొన్ని సర్వేలు ఉన్నాయండి. సార్. మొత్తం అన్ని సర్వేల్లో కూడా కూటమి అని చెప్తుంటే కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే అంటున్నారండి. అవును సార్. మరి వాళ్ళకి భవిష్యత్తులో హ్మ్. రేపు ఈ అన్ని సర్వేలు చెప్పినట్టు అవే కూటమే వచ్చిందనుకోండి. హ్మ్. మరి అతని బిజినెస్ ఇంక ఉండదు కదా! అతని ఫ్యూచర్‌లో. అవును సార్. యాక్చువల్‌గా క్రెడిబిలిటీ దెబ్బతింటది సార్. హ్మ్. కానీ కొంతమంది ఆలోచన విధానం ప్రకారం అంటే నాకు తెలిసి ఓడిపోతారని తెలిసినా గూడా ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా బలంగా చెప్పడానికి కారణం హ్మ్. ఆ క్లయింట్‌నే ప్రధానంగా నాకు ఈ క్లయింట్ ఉంటే చాలు. ఈ క్లయింట్‌కి ఫేవర్‌గా అనుగుణంగా నేను రిపోర్ట్ ఇస్తే రేపు ఫ్యూచర్‌లో ఇదే కెరియర్‌లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్స్‌లో ఆ పార్టీ ఉంటది కాబట్టి హ్మ్. ఫ్యూచర్ వర్క్స్ అయితే నా మీద నమ్మకంతో ఇస్తారు కదా! జెన్యూన్‌గా ఇస్తే నాకిప్పుడు ఈ పార్టీ చేజారిపోతది హ్మ్. అని ఆ పార్టీకి అనుకూలంగా ఇస్తారని నేను భావిస్తున్నాను సార్. హ్మ్. అంటే రాజుగారు వాళ్ళు అంటే అంటే యాక్చువల్‌గా ఓడిపోతున్నారనుకోండి నిజం హ్మ్. చెప్పేస్తారండి? ఏవండీ మీరు ఓడిపోతున్నారు. కానీ నేను ప్రజల గురించి ఇలా చెప్తున్నాను. హ్మ్. ప్రజల మైండ్ గురించని. హ్మ్. అలా ప్రీ పోల్ సర్వే గాని అన్నీ యాక్చువల్‌గా ఓడిపోతున్నా సరే యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తారా? లేకపోతే దాచిపెడతారా అని? నేను అనుకోవటం సార్ ఏ సర్వే సంస్థ వాళ్ళైనా తన హ్మ్. సొంత క్లయింట్‌కైతే ఫ్యాక్ట్ చెప్తారని అనుకుంటున్నాను సార్. ఫ్యాక్ట్ చెప్తారు. చెప్తారు. మీరైతే మీరు నేను 100% ఫ్యాక్టే చెప్తాను సార్. ఫ్యాక్ట్ చెప్తారు. ఫ్యాక్ట్ చెప్తాను. మైండ్ గేమ్ గురించి మళ్ళీ గెలుస్తారని చెప్పొచ్చు బయటోళ్ళకి. అదొక స్ట్రాటజీ సార్. ఇప్పుడు హ్మ్. ఓడిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం సార్. నా క్లయింట్ ఒకతను ఓడిపోతున్నారు. హ్మ్. స్వల్ప మెజారిటీ అదే తక్కువ ఎడ్జ్‌తో ఓడిపోతున్నారు. హ్మ్. అక్కడ కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. అట్లాంటి కొన్ని వ్యూహాలుంటాయి. ఆ క్లయింట్‌కి చెప్పి హ్మ్. ఆయన అంగీకరిస్తే అవి మనం అక్కడ అప్లై చేస్తే గెలిచేదానికి అవకాశం ఉంటుంది. అది ఓడిపోతున్నానని తెలిసి కూడా హ్మ్. మీరు ఈ వర్గాన్ని మీరు ఓన్ చేసుకోండి. ఈ వర్గం మీకు వ్యతిరేకంగా ఉన్నారు. హ్మ్. వాళ్ళని మీరు మీ దారిలో తెచ్చుకుంటే మీరే గెలుస్తారని చెప్తారు. గెలుస్తారని చెప్తాం సార్. అవకాశం ఎక్కడ లేదు. ముఖ్య నాయకులున్నారు, హ్మ్. ఓటర్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే నాయకులు ఎక్కడున్నారు, కుల హ్మ్. పెద్దలు, ఎవరు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడితే మీకు అనుకూలంగా మారుతారు. హ్మ్. ఇట్లాంటి సలహాలు కొన్ని ఇస్తాం సార్ మనం. ఓకే. ఇక మనం మీ అంటే మీ యొక్క పోల్ సర్వే చూద్దాం. అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీ ఉద్దేశ ప్రకారం ఎవరు రావడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ ఆ! చేయడానికా సార్? అవునండి. 100% కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది సార్. 100% 100% హ్మ్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకొస్తుంది. హ్మ్. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్ చూద్దామండి. ఓకే సార్. ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి. ఓకే సార్. శ్రీకాకుళం ఒకసారి చెప్పండి అసలు ఎన్నున్నాయి? శ్రీకాకుళంలో మనకు 10 అసెంబ్లీ స్థానాలున్నాయి సార్. 10. 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది హ్మ్. అని చెప్పే స్థానాలు 2 ఉన్నాయి సార్. రెండే. 2. ఆ! అంటే 8 ఓడిపోతాయి. చెప్తున్నాను సార్. ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2. హ్మ్. మిగతా 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది. టైట్ ఫైట్ ఉంది. అక్కడ వైసీపీ గెలవచ్చు, హ్మ్. కూటమి గెలవచ్చు. ఆ ఓకే. 2 ఏంటి అంటే మనకు పలాస సార్. హ్మ్. మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు కంటెస్ట్ చేసిన నియోజకవర్గం. ఓకే. అది చాలా హోరాహోరీ ఫైట్‌లో ఉంది. హ్మ్. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవచ్చు లేదా మరలా సీదిరి అప్పలరాజు గారు గెలవచ్చు సార్. టైట్ ఫైట్ టైట్ ఫైట్. క్లోజ్ కంటెస్ట్ అది. నెక్స్ట్ మన శ్రీకాకుళం అసెంబ్లీ. హ్మ్. ధర్మాన ప్రసాదరావు గారు. ఆయన కూడా మంత్రిగా చేశారు. హ్మ్. ఈ 2 హోరాహోరీ ఉన్నాయి సార్. హ్మ్. ఇక్కడ స్లైట్ ఎడ్జ్ తీసుకుంటే గనక పలాసలోను తెలుగుదేశంకి అవకాశం ఉంది. హ్మ్. శ్రీకాకుళం అసెంబ్లీలో కూడా తెలుగుదేశంకి అవకాశం ఉంది. గోండు శంకర్రావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ చూసుకుంటే 2 వైఎస్ఆర్‌సీపీకి, 8 కూటమికి. హ్మ్. ఆ 2 ఏంటి సార్? శ్రీకాకుళంలో 2 వైసీపీ గెలిచే నియోజకవర్గాలు. ఎచ్చెర్ల సార్. ఆ! కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు ఎచ్చెర్ల స్థానాన్ని. అక్కడ అనుకున్నంత స్థాయిలో బీజేపీ అభ్యర్థి ఓటు ప్రచారం చేసుకోలేకపోయారు. హ్మ్. సోషల్ ఇంజినీరింగ్‌లో గాని, పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనకబడి ఉన్నారని మనకు అర్థమైంది. హ్మ్. రెండో స్థానం వైఎస్ఆర్‌సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం పాలకొండ. ఓకే. పాలకొండ సార్. పాలకొండ. పాలకొండ. ఇక శ్రీకాకుళంతో విజయనగరం వద్దాం. అవును సార్. విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఎన్నున్నాయి? అసలు ఎవరెవరికి ఇస్తారా అంటారు? విజయనగరంలో యాక్చువల్‌గా వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంటుంది అని మొదటి నుంచి అనుకుంటున్నాం. హ్మ్. అట్లాగే విజయనగరంలో మనకు మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు. 9 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఈసారి 3 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుంది. ఓకే. 9లో 3 గెలవబోతుంది. హ్మ్. 6 స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీ గెలవబోతుంది. హ్మ్. ఒక స్థానంలో టైట్ ఫైట్ ఉంది. అది కురుపాం అసెంబ్లీ. కురుపాం. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎనలిస్టులు గాని, మిగతా సర్వే సంస్థలు గాని
పార్టీ వాళ్ళు కూడా కురుపాంని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ మన అంచనా కురుపాం ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది. కొద్దిగా అవకాశం ఉంది, ఎడ్జ్ ఉంది, సైలెంట్ ఓటింగ్ జరిగింది అక్కడ. ఓకే అండి. కురుపాం ఈసారి తెలుగుదేశం గెలిస్తే అది ఒక సెన్సేషన్ అవుతుంది. అయితే మొత్తానికి విజయనగరంలో 9లో 4 తెలుగుదేశం, 5 వైఎస్ఆర్సీపీ. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం వద్దామండి. ఓకే సార్. విశాఖపట్నం వస్తే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? అవి ఎవరికి ఏ పార్టీకి ఎన్ని వస్తాయంటారు? విశాఖపట్నంలో మనకు 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు. 15 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 3 ఉన్నాయి సార్. ఇక్కడ టైట్ ఫైట్ ఒక స్థానం ఉంది. విశాఖపట్నం నార్త్ సార్, అర్బన్ సెమీ అర్బన్ అన్నమాట అది. అక్కడ కేకే రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు ఆయన. మన కూటమి నుంచి ఏమో విష్ణుకుమార్ రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. 2014లో ఆయన ఎమ్మెల్యే కూటమి నుంచి సేమ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ఫస్ట్ నుంచి చివరి నిమిషంలో విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. సో ఆయనకున్న ప్రొఫెషన్ పరంగా కానీ ఆయన ప్రభావం చూపుతారు ఖచ్చితంగా. ఎంతో కొంత ఒక 5,000, 6,000, 7,000 చీల్చేదానికి అవకాశం ఉంది సార్. అది బీజేపీకి మైనస్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ టైట్ ఫైట్ లో ఉంది. మోస్ట్లీ ఇక్కడ కేకే రాజు గారు గెలుస్తారా, విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కొద్దిగా ఎడ్జ్ తీసుకుంటే మాత్రం, ఇంకా ఏదో ఒక పార్టీకి మనం ఇవ్వాలి అనుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ విశాఖపట్నం నార్త్. ఇది మొత్తం ఎన్ని స్థానాలు అంటారు? 15 స్థానాలు సార్. 15లో 3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 12 స్థానాలు కూటమికి సార్. ఈ కూటమిలో 4 స్థానాలు జనసేనకి ఇచ్చారు సార్. జనసేనకి ఇచ్చిన 4 స్థానాలు గెలవబోతున్నారు. ఒకటి అనకాపల్లి, కొనతాల రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ యలమంచిలి, సుందరపు విజయ్ కుమార్ గారు. ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఉందండి. కన్నబాబు రాజు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి హోరాహోరీ ఫైట్ ఉంది. కానీ సుందరపు విజయ్ కుమార్ గారి కొంత సానుభూతి ఉంది. నెక్స్ట్ కూటమిలో బలంగా ఉండటం వల్ల తెలుగుదేశం జనసేన ఆయన కొద్ది మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ పెందుర్తి అండి. పెందుర్తిలో మన పంచకర్ల రమేష్ గారు గెలవబోతున్నారు. చిరంజీవి గారు కూడా చెప్పారు సపోర్ట్ చేయమన్నారు. ఆల్రెడీ ఆయన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెందుర్తి మొదటి నుంచి కూడా చిరంజీవి గారికి ప్రజారాజ్యం అయినా జనసేనకైనా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న సీట్ అది. సో ఈజీగా విన్ అవబోతున్నారు. 3 వైసీపీ 3 అన్నారు కదా? అవును సార్. ఏంటండి అవి? ఫస్ట్ అరకు సార్. అరకు పార్లమెంట్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్. అక్కడ ప్రజలకి ఏంటంటే మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలకే కనెక్ట్ అయి ఉన్నారు. కొత్త పథకాల పట్ల కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, ఉద్యోగాలు, పెట్టుబడులకి వాళ్ళ దృష్టిలో లేవు అవి. ఈ పథకాలు మాకు గుమ్మం దగ్గరికి వస్తే చాలు, జగన్ గారి ద్వారా వాలంటీర్ల ద్వారా మాకు గుమ్మంకి వస్తున్నాయి కాబట్టి ఇంకా పెద్దగా వాళ్ళకు హోప్స్ లేవు. సంతృప్తిగా ఉన్నారు, చాలా సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ సీటుని బీజేపీకి ఇచ్చారు సార్ కూటమి నుంచి. తెలుగుదేశంకి గట్టి వ్యక్తి ఉన్నారు, ఆయనకి ఇచ్చుంటే గనక ఖచ్చితంగా హోరాహోరీ ఫైట్ ఉండేది. బీజేపీకి ఇవ్వడం వల్ల అది కొద్దిగా మైనస్ అయింది సార్. రెండో స్థానం మాడుగుల సార్. మాడుగులలో కూటమి నుంచి ఏమో బండారు సత్యనారాయణ గారు పెందుర్తి నుంచి లాస్ట్ మినిట్ లో తీసుకెళ్లి టికెట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ నుంచి ఏమో బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె అనురాధ గారు. సో వాళ్ళకు కుటుంబ పరంగా అక్కడ స్థానికంగా బలం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పటి నుంచి కూడా మాడుగుల స్థానంలో రాజశేఖర్ గారి పట్ల, జగన్ గారి పట్ల అక్కడ కొద్దిగా మంచి ఇది ఉంది, అభిమానం ఉంది. ఆ అభిమానంతో ఈ సంక్షేమ పథకాలు కొద్దిగా కలిసి వచ్చి మాడుగుల కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్ ఈసారి. మూడోదండి వైఎస్ఆర్సీపీ గెలిచే 3వ స్థానం పాడేరు సార్. పాడేరు 3 స్థానాలు చూసుకుంటే అరకు, మాడుగుల, పాడేరు. ఈ 3 కూడా అదేలండి మీరు చెప్పినట్టు పథకాలు అందుతున్నాయి. అభివృద్ధి ఉందా లేదో వాళ్ళకి అనవసరం, జాబ్లు ఉన్నా లేదో అవసరం, రాజధాని ఉందా లేదో వాళ్ళకి అవసరం లేదు. రిజర్వ్డ్ నియోజకవర్గాలు అవటం, కొద్దిగా ఏజెన్సీ ఏరియా అవటం, సిటీ కల్చర్ కి దూరంగా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఉన్న దానిలో కొంచెం సేఫెస్ట్ గా స్కీమ్స్ వస్తున్నాయి అన్న యాంగిల్లో ఆలోచిస్తున్నారు సార్. ఈ 3 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 12 స్థానాలు కూటమి గెలుస్తుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చాం, అనకాపల్లి సార్ మధ్యలో. అనకాపల్లి సార్. ఈస్ట్ గోదావరికి వచ్చాను కూడా. ఈస్ట్ గోదావరికి వస్తే ఈస్ట్ గోదావరి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. ఓకే సార్. 19 స్థానాలు. ఈ 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. మీరు ఎక్కువ ఇచ్చారండి మిగతా కంటే. చెప్తాను సార్ దానికి కూడా కారణం. 4 ఏంటి అంటే ఫస్ట్ అనపర్తి సార్. అనపర్తిలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి జాయిన్ అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ కొంత
బీజేపీ తరఫున పోటీ చేశారు ఆయన. పోటీ చేశారు. కొద్దిగా సానుభూతి ఉంది సార్. టీడీపీలో టికెట్ రాలేదు, ఈయన ఆ మధ్య కొద్దిగా అప్సెట్ అయ్యారనేసి ప్రజల సానుభూతి వచ్చింది, కానీ అది గెలిచేంత అవకాశం లేదు సార్. అక్కడ ఎందుకంటే రెడ్డి సామాజిక